హాయ్ మామ, వెల్కమ్ టు సినిమా. మామ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి కొత్త మూవీ భైరవం. అయితే ఈ మూవీ May 30కి రిలీజ్ అవుతుంది. అదంతా పక్కన పెట్టేస్తే బాయ్కాట్ అని అది ఇది అని పాపం చాలా కాంట్రవర్సీకి గురవుతుంది. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు బాగా ఇదవుతుంది. సో ఎలా అయితే అండి, మొత్తానికి మూవీకి అయితే ఫేమ్ వచ్చేసింది. కానీ ఒక ఇంటర్వ్యూలో శ్రీనివాస్ గారు చెప్తూ చాలా కష్టపడి వచ్చారంట మూవీస్ కూడా. పాపం తను చాలా లాస్ అయిపోయారంట తన ఫాదరు. ఒకనొక టైంలో తన సొంత ఇల్లు అమ్మేసి మరీ ప్రొడ్యూస్ చేశారంట. ఇలాగ మూవీస్ అన్ని లాస్ అయిపోతున్న టైంలో శ్రీహరి గారు చాలా హెల్ప్ చేశారంట. సాంబయ్య అనే ఒక మూవీ ₹1 రెమ్యునరేషన్ తీసుకోకుండా శ్రీహరి గారు మూవీ చేశారంట. ఆ మూవీ బ్లాక్ బస్టర్. తర్వాత తీసిన మూవీస్ కూడా లైన్గా అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవడం, మా అన్నయ్య కానీ ఆది ఇలాంటివన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వల్ల వెల్లంకొండ సురేష్ గారు జడ్జ్మెంట్ కరెక్ట్ ఉంటుంది. ఆయన ఏ సినిమా తీసినా హిట్ అని ఒక మార్క్ పడిపోయిందంట. ఇలాంటి ఫ్రెండ్షిప్ చాలా గ్రేట్ కదా. కానీ శ్రీహరి గారు ఆ రేంజ్లో హెల్ప్ చేయడం, వెల్లంకొండ సురేష్ గారు కూడా చాలాసార్లు చెప్పాను ఒక మంచి మిత్రుడని. ఆయన లేకపోవడం చాలా బాధాకరం అని కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. శ్రీహరి గారు లాంటి ఫ్రెండ్ ఉండడం కూడా చాలా గ్రేట్. అసలు వాట్ ఏ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరిది, వేరే లెవెల్ అంతే. మరి మీలో ఎంతమంది భైరవ మూవీ చూద్దాం అన్నారో కామెంట్ డౌన్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మామ.